ఊరుకోండి బాబు. బాబు, ఊళ్ళో జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నా గురించా? మీ గురించి మీకు తెలియదా? ఎడవెల్లిలో సందకాడ పెద్ద గొడవ. ఎందుకు తప్ప నేను ఎవరికి బాకీ లేనే. నిజం బాబు. కుర్రోళ్ళు అందరూ మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మని, నేను గోకులస్థ కృష్ణుడు పుట్టినరోజు పుట్టా. ముసలోళ్ళందరూ శ్రీరామచంద్రుడు అని. వారికి నా అభివందనాలు. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు కుర్రోడు, ఆ కుర్రోడు చెప్పాడు. ఏమని? చెప్పలేదే. నేను రెడీగా పట్టుకొని ఉండను, 50 నీకు ఇద్దాం. సుధాకర్ గారి గురించి నీకు తెలియదు. ఆయన ఆలోచించింది ఒకటే, ఏందో ప్రస్తుతం 50, వెనక్కి వచ్చి 500 సెకండ్ షో సినిమా. ఎవరిని బానిస్తున్నావు నువ్వు? వాళ్ళిద్దరిని బానిచ్చావా? అప్పుడు చెప్పాడు బాబు ప్రెసిడెంట్ గారు. ఏమని? ఖచ్చితంగా అది మాడా ముఖమే. అంత శుభకార్యాలకు పనికి రావట్టుండే నువ్వు. బాబు, అమ్మ నీకేం తెలుసు అబ్బాయి గారి గురించి? అన్ని విషయాలు చెప్పాడే, నీకేం తెలుసు? నీకు అసలు ఏమీ తెలియదు. లతప్ప అమ్మాయి అంటుంది, నిజంగా అబ్బాయి గారు వచ్చారా అంటుంది బాబు. డౌట్ లేదు, వచ్చాడని చెప్పు. అమ్మ నవ్వు చూడడం ఎట్లా ఉందో. కల్తీ ఇత్తనాల మీరు రైతుల చేత అందుకునేవాడు నవ్వుకి, అబ్బాయి గారు నవ్వుకి ఏం తేడా లేదు, ఏం తేడా లేదు. ఈ 100 కూడా నువ్వు తీసుకున్నాను, పొగడు బాకు, నీ దండం పెడతా. ఊరుకోండి బాబు, మీరంటే నాకు ఎంత ప్రేమ అనుకున్నారు. బాబు అన్నట్టు అడగటం మర్చిపోయాను. అడుగుల తప్ప ఏముంది? మీరేమనుకోరుగా? చచ్చా, నీ విషయంలో నేను ఏమనుకోను తప్ప. ఇప్పుడేగా నేను రావటం, అసలు ఏమనుకోను. మీరేం బాధపడరుగా? చచ్చా, అసలు నీ గురించి అసలు బాధపడను. బాబు మరి నాన్నగారు బాగున్నారా బాబు? అమ్మ కడుపు మాడ. మీ సూపడిన తర్వాతనే కదా 8 నెలల నుంచి మంచంలోనే ఉన్నాడు, ఎటు బాటల్లా. అదేమిటి బాబు, నాన్నగారు కొట్టు మీదుగా వెళ్తుంటే ఎంత ప్రేమగా పలకరిస్తారో. మేము ఎవరైనా అట్నే ప్రేమగానే పలకరిస్తాం, బేరం కోసం. నిజం బాబు, నాకు అనిపించుద్ది ఆ ప్రేమ కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనుక్కోలేమనిపించుద్ది బాబు. అదే మాకు మిగిలింది. ఊరుకోండి బాబు. మాట అమ్మాయి అంటున్నావు, అమ్మాయి ఉందా లేకపోతే ఏమైనా లెక్కలు చూసుకుంటుందా? అరే ఊరుగా, అమ్మ కాడు మాట. అరే ఊరుగా, ఎవరైనా చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటారా? అట్ట కాదు బాబు, అమ్మాయిని లోపల కూర్చోబెట్టి రమేష్ గారితో ముచ్చట మొదలు పెట్టించి నేను నీ కోసం వచ్చాను. రమేష్ గారితో మొదలు పెట్టావో మండలం మొత్తం మొదలు పెట్టావు. మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఎంత పొరపాటు. ఇది ఏడుతా కూడా 1 ఎకరం రాసి మన తట్టుంది మొండ. అమ్మా నీకే మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరకుంటుని, అబ్బా అక్కడ నుండి అడుగు కదలపరేమి. రండి. ఓ రయ్యల్లో ఏం తగిలితేనే ఎట్టుంది, ఇంకా ఎవరిలో దిగితే ఎట్టుండదో నా పంట పండు. కుర్రవాడా హుషారైన వాడా, అబ్బా నువ్వు ఊరకట్ట అనబాక, నీకు దండం పెడతా. ఏం జరిగింది? ఏం జరిగేదంటే మనసులో ఉండే చెప్పుకునేదా. ఏంటండి? ఏంటి? ఏం లేదు, రానికి అమ్మతో చెబుతా, నీకు చెప్పులే. నీ వాళ్ళు చూపులలోనా లేచిపోదామా? లేచి నువ్వు లేచిపోదామంటావు, బాగానే ఉంది. నాకు లేవద్దు. వాళ్ళ చూపులలో
ఏం జరిగింది? ఏం జరిగేది ఏందండి, నాకెప్పుడు 6 నెలలకో 3 నెలలకో ఒకసారి మూడు వచ్చుద్ది. ఏందో నీ కాలు పైన పడంగానే ఏడదాడ గదులుతుంది. ఈ దెబ్బతో నా పంట పండిందయ్యా. నువ్వెప్పుడు నా మీద ఆధారపడబాకు. నువ్వెప్పుడు నా మీద ఆధారపడబాకు. బేరింగ్ కొద్ది తేడాగా ఉంది. ఏకాంత వేళ కిరాయి లేకపోతే మాత్రమేమయ్యా. ఇదేమో నేను అబ్బా 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 ఏమండి, అమ్మకు 10 ఇచ్చా, 10 పోతే పోయింది. భలే ఉందయ్యా. ఏంటా పని? నా చెప్పులు నేను పడుతున్నా. నీ చెప్పు నీవు మీరే భయపడద్దు, నాకేం భయం లేదు. ఎటు పోదామని చూసుకుంటున్నా. ఎక్కడికండి? మీరు అసలు భయపడనే వద్దు. అయ్యో ఏం జరిగిందండి? చేతులు చెప్పలేమిటి? ఎప్పుడు వచ్చినండి నా సంకలోకి? ఏమో నాకేం తెలుసు. మీరు బలి తెలియగలవండి. ఏమండి, ఏంటి లోన సప్పుడు? మీ రంగనాయకి. రంగనాయిక? అవును. అమ్మ, అది లోన్ ఉందని తెలియక ఏదేదో వాగేచ్చా. ఏమండి, అమ్మకు 10 ఇచ్చా. అలాగే 5 తగ్గించుకొని 5 మళ్ళీ బజార్కి రాను. అవునా? మా వ్యాపారం అంతా అట్నే ఉంటుంది. ఏట్లో వేసినా ఏం చేయమన్నారు. వెళ్తావా? నన్ను వదిలిపెట్టి వెళ్తావా? మరి ఏదన్నా అందగాడా. అబ్బా, ఓ అందగాడా, అందగాడా నిండు చంద్రుడా సందకాడా రారా ముద్దులాడ. భలే ఉంది, వాసన ఎట్టుంది. ఏమండి? ఏమండి? ఎవరండి? ఎవరా? చెప్పానుగా, చిత్ర. చిత్రే. చిత్రని ఒకసారి పిలవమంటారా? పిలవండి. అంటే ఎవరు పిలిచినా వచ్చుద్దా? వ్యాపారం కదా, ఎవరు నువ్వు పిలవయ్యా, వస్తుందో లేదో తర్వాత చెప్తాను. శాంపిల్ గా పిలుస్తా. పిలవండి. చిత్ర, కమాన్. చిత్ర ఆవు. చిత్ర వాంగో. ఏంది వాంగమంటున్నా? వాంగో అంటే తమిళ్.
ఆవ్ అంటే హిందీ, కమాన్ అంటే ఇంగ్లీష్. వ్యాపారస్తులు కదా, మాకు అన్ని భాషలు వచ్చి మీకు కూడా వచ్చేవనని పెట్టగలిగాను. మాకేమొస్తాయిలేండి, ఏదో మెడ్రాస్ పక్కన ఉన్న చిన్న గ్రామం నెల్లూరు. ఊరు నెల్లూరే, అన్ని జిల్లాలు తిరుగుతున్నావుగా. ఏ అలా ఏమండి,